హాయ్ అండి అందరికీ. సాయంత్రం పిల్లలకి ఏదైనా స్నాక్స్ పెట్టాలని కానీ ఏదైనా తినాలి వర్షం పడుతున్నప్పుడు కానీ అలా అనిపించింది కదా. అలానే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మన ఇంట్లో మిక్చర్ అయితే ఉంటుంది కదా. దాంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని అప్పుడప్పటికి చేసుకొని తినాలనిపించే ఐటమ్ ఇదేనండి. ఇదైతే మేము చట్పటా అంటాను. నేను ఇది ట్రై చేశాను. దీంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ముందు ఒక ఉల్లిపాయ ఆనియన్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. అలానే ఒక కుకుంబర్ అయితే తీసుకోండి. కుకుంబర్లో నేను ఫుల్గా కూడా తీసుకోలేదు, సగమే తీసుకున్నాను. టమాటా కూడా నేను ఒక హాఫ్ తీసుకున్నాను. అవన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇది కట్ట మిట్ట మిర్చానండి. ఇది ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాతే భుజియా అని చెప్పి ఉంటుంది, అదేనండి సన్నపూస మిర్చర్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక చాలా పించ్ ఆఫ్ గరం మసాలా వేసాను. అందులోనే ఒక టేబుల్ స్పూను మిర్చి పౌడర్ వేసాను. అందులోనే హాఫ్ టేబుల్ స్పూను కొరియండర్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని అందులో స్క్వీజ్ చేసేసుకోండి. మొత్తం పిండేసుకోండి. పిండుకున్న తర్వాత స్పూన్తో కాకుండా చేత్తోనే చక్కగా కలపండి. మీకు వీలైతే ఇందులోని చాలా కార్న్ఫ్లెక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమంటారు సమోసా యాడ్ చేసుకోవచ్చు. చాలా మీ ఇష్టానికి తగ్గ చాలా అయితే యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇవే ఉన్నాయి, వీటితో ట్రై చేశాను. అన్నిటిని మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోనే నా దగ్గర ఇవైతే ఉన్నాయి లేస్వి కూడా కొంచెం ఇలా క్రంచ్ చేసుకొని అందులోని పైన ఇలా జల్లేసుకొని ఒక స్పూన్తో కలిపేసుకొని ట్రై చేశానండి. చాలా టేస్ట్ ఉంది. ఇది నేను ఇక్కడ ఒకరి దగ్గర నేర్చుకున్నాను. దుబాయ్ వచ్చిన తర్వాత పక్కన వాళ్ళ దగ్గర కొలీగ్స్ దగ్గర వాళ్ళు నేర్పించారు. నేను అప్పటి నుంచి ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలా ట్రై చేస్తాను. చాలా టేస్ట్ ఉంటుందండి. మన ఇండియాలో కూడా అన్నీ దొరుకుతాయి. మీ అందరు కూడా ట్రై చేయండి.